నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు స్త్రీలలో చర్మ సౌందర్యానికి ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మన చర్మము అనేది మనం స్కిన్ అని కూడా అంటూ ఉంటాం. అయితే స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి, అందంగా ఉండడానికి, మన చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యమైనది మనం హెల్దీగా ఉండడం. అదేనండి, ఎందుకంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటేనే అది మన చర్మంలో కనిపిస్తుంది. అంతేకాని మనం ఏదైనా అప్లై చేసినా, ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఇంటర్నల్గా మనం హెల్దీగా లేనప్పుడు మనము గ్లోయింగ్గా కూడా కనిపించలేము. అదేవిధంగా మనం తీసుకునే ఆహారము, మనం తీసుకునే నిద్ర, మనం తీసుకునే మంచినీళ్లు, మనం చేసే ఎక్సర్సైజ్, వీటి మూలాన చర్మ సౌందర్యం అనేది చాలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అయితే ఎవరైతే నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే మంచినీళ్ళు తక్కువగా తీసుకుంటారో, ఎవరైతే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళల్లో చర్మ సౌందర్యం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో మంచి విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఉంటాయో, అదే ఫ్రూట్ అయినా కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్ అయినా కానీ, కలర్డ్ వెజిటబుల్స్, క్యారెట్స్ కానీ, కలర్డ్ క్యాప్సికమ్స్ కానీ, బీట్రూట్ కానీ, ఆకుకూరలు కానీ, ఇలాంటివి కనుక మంచిగా ఎక్కువగా కలర్ ఉన్న వెజిటబుల్స్ కనుక ఉన్నట్టయితే వాటి ద్వారాన మంచి చర్మ సౌందర్యం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటిల్లో ఉన్న న్యూట్రిషన్, వైటమిన్ సి, మైక్రో న్యూట్రియంట్స్ వల్ల మనకి చర్మానికి మంచి గ్లో అనేది వస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఫ్రూట్స్లో కూడా విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఎంత బాగా ఆహారం తీసుకున్నా కూడా మన స్కిన్ రొటీన్ అంటే మన రోజువారీగా చేసే క్లీనింగ్ పద్ధతి కరెక్ట్గా లేకపోతే కూడా మన చర్మ సౌందర్యం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. చిన్న చిట్కాలు: క్లీనింగ్, మాయిశ్చరైజింగ్, టోనింగ్, మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కనుక మనం యూజ్ చేసినట్టయితే, అది ఇంటిలో అయినా తయారు చేసుకోవచ్చు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ బయట నుంచి కొనుక్కున్నా కూడా పర్వాలేదు. క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మైల్డ్ క్లీనర్స్తోని మనం ఫేస్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లీన్ అయిన తర్వాత ఒక మంచి టోనర్ అంటే మీరు కాస్ట్లీగా కొనాల్సిన అవసరం కూడా లేదు. మామూలు రోజ్ వాటర్ కూడా ఒక టోనర్ కింద యూజ్ చేసుకోవచ్చు. టోన్ చేసుకుంటే పోర్స్ అనేవి క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా. అలాగే చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే టోన్ చేసుకున్న తర్వాత ఏదో ఒక మాయిశ్చరైజర్ రాసుకుంటే మన స్కిన్ అనేది మంచి మాయిశ్చరైజ్ అయ్యి మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగే కాకుండా ఇవాళ రేపు చాలా హార్ష్గా మనకి సూర్య రసం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎండాకాలం కాబట్టి అధికంగా ఎక్కువగా సన్నీగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో కూడా మనం లైట్స్ అవి ఎక్కువగా వాడుతూ ఉంటాం. కాబట్టి ఆఫీస్ స్పేసెస్లో కూడా లైట్స్ అవి ఎక్కువగా వాడుతూ ఉంటాం. కాబట్టి సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ కరెక్ట్గా వాడుకున్నట్టయితే స్కిన్ ఏజింగ్ అంటే మన చర్మం యొక్క ఏజ్ కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో మంచి క్లీనింగ్, మంచి మాయిశ్చరైజింగ్, మంచి సన్ స్క్రీన్ కనుక టైంకి పెట్టుకున్నట్టయితే మన చర్మ సౌందర్యమే మంచిగా ఉండడమే కాకుండా మంచిగా గ్లో అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీలైనంత వరకు కెమికల్స్ నుంచి దూరంగా ఉంటూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్, అది లిప్స్టిక్ అయితేనేమి, లేకపోతే కాంపాక్ట్ అయితేనేమి, లేకపోతే ఏదైతేనేమి, ఖచ్చితంగా మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కనుక వాడుకున్నట్టయితే మనం రెగ్యులర్గా మన స్కిన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. అదేవిధంగా స్మోక్ చేయడం కానీ, స్మోక్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది మన చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అంటే ఇంటర్నల్గా మన పేగులలో ఏదైతే హెల్దీ బ్యాక్టీరియా ఉంటుందో దాన్ని కాపాడుకునేలాగా ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్, మజ్జిగ లాంటివి ఎక్కువగా తీసుకోవడము, అలాగే మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ కనుక తీసుకున్నట్టయితే ఈ ప్రోబయోటిక్కి అది ప్రీబయోటిక్ కింద పనిచేస్తుంది. దాని మూలన మన ఇంటెస్టైన్స్ కనుక హెల్దీగా ఉన్నట్టయితే మన చర్మ సౌందర్యం కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా అందులో పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడము, మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడము, పీచు పదార్థం ఉన్న డైట్ తీసుకోవడము, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, సూపర్ ఫుడ్స్ అంటూ ఉంటాం. అవి నట్స్ అయినా, ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, అలాగే మనము స్కిన్కి అప్లై చేసుకునేవైనా కూడాను చాలా మంచి క్వాలిటీవి యూజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్కిన్ కేర్కి ప్యాక్స్ వేసుకోవచ్చు. టర్మరిక్ అంటే పసుపుతో కూడా ప్యాక్ వేసుకోవచ్చు. అదేవిధంగా శనగపిండి వాడుకోవచ్చు. పాలు కూడా, పచ్చి పాలు కూడా బాగా పనిచేస్తాయి. హనీ కూడా మంచిగా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా
ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. చిన్న చిన్న కిచెన్లో వాడుకునే చిట్కాలు కూడా ఉన్నాయి. ఆఖరికి చిన్న టొమాటో ముక్క కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ట్యాన్ అనేది తీసేయడము, పొటాటో అంటే బంగాళదుంప జ్యూస్తో కూడా మన స్కిన్ అనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎన్నో రకాల చిట్కాలు ఉన్నప్పటికీను మన ఆహార నియమాలు, మన వ్యాయామము, మన నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఒక మంచి రొటీన్ అంటే క్లీన్ చేసుకోవడం, టోన్ చేసుకోవడం, మాయిశ్చరైజ్ చేసుకోవడం, సన్ స్క్రీన్ పెట్టుకోవడం అనేది కూడా చాలా చాలా అవసరం. అండ్ ఆడవాళ్ళలో స్కిన్కి ఇచ్చినంత ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వరు. అయితే మీరు తీసుకోవాల్సిన వైటమిన్స్ కూడా కరెక్ట్గా టైంకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది విటమిన్ డి అయితేనేమి, కాల్షియం అయితేనేమి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళ ఐరన్ టాబ్లెట్స్ అయితేనేమి రెగ్యులర్గా తీసుకోవాలి. ఆహార నియమాలు ఖచ్చితంగా మంచిగా పాటించాలి. వీటన్నిటి మూలానే మనకి మంచి స్కిన్ గ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.